రీసెంట్గా మెల్బోర్న్లో ఇండియన్స్కి అగేన్స్ట్గా ఒక అన్ఫార్చునేట్ రేర్ ఇన్సిడెంట్ జరిగింది. మెల్బోర్న్లో ఒక హిందూ టెంపుల్ వాల్స్ మీద రేసిజం గ్రాఫిటీ చేశారు. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ అయితే చాలా వల్గర్గా ఉన్నాయి, నేను చెప్పాలనుకోవట్లేదు. ఓవరాల్గా అయితే ఇండియన్స్ వెళ్ళిపోవాలి బ్యాక్ టు దే కంట్రీ అన్నట్టు మెసేజ్ వచ్చేటట్టు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెంపుల్స్ రన్ చేయడం, మెయింటైన్ చేయడం, అబ్రాడ్లో ఉన్న ఇండియన్స్కి ఆ స్పిరిచువల్ ఫీలింగ్ ఉండాలి అన్న ఇంటెన్షన్ తోటి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా డెడికేషన్ వెళ్తుంది. ఇట్లాంటి జరిగినప్పుడు డిమోటివేట్ అయిపోతారు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఇన్న వెంటనే చాలా కోపం వచ్చింది. కానీ కూర్చొని ఆలోచిస్తే ఇట్లాంటి చేసేదో ఒక రిలీజియన్ని ప్రవోక్ చేయాలి, ఒక రిలీజియస్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో చేస్తారు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ 1, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. నెంబర్ 2, ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్, మనం ఇట్లాంటప్పుడే యునైటెడ్ అండ్ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక రేసిస్ట్ యాంటీ రిలీజియస్ యాక్ట్, ఒక రిలీజియన్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేసిన పని. చేసిన వెంటనే మనం ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోయి ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంకో రిలీజియన్ అనేసిన, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేసిన, ఇట్ విల్ లీడ్ టు నో గుడ్. అండ్ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో రిలీజియస్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని, అది జరిగినట్టే. లెట్స్ బీ యునైటెడ్ అండ్ స్ట్రాంగ్ అండ్ లెట్స్ స్ప్రెడ్ అవేర్నెస్. లోకల్ గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఈ ఇన్సిడెంట్కి చాలా హార్ష్గా రియాక్ట్ అవుతున్నారు, చేసిన వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ హిందూయిజం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీస్ ఆస్ట్రేలియాలో. లెట్స్ స్టే స్ట్రాంగ్, లెట్స్ స్ప్రెడ్ అవేర్నెస్. థ్యాంక్ యూ.